అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అమరావతి రాజధాని గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని, క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరాన్ని నిన్న తుళ్ళూరు మండలంలో పెట్టడం జరిగింది. అలాగే మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో ఈరోజు ఈ ఉచిత క్యాన్సర్ క్యాంపుని పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా రాజధాని గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు, గ్రామస్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. హైదరాబాద్లో ఉన్నటువంటి బాలకృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కూడా వైద్యులందరూ కూడా వచ్చి ఉండటం జరిగింది. ఉచితంగా అన్నీ కూడా క్యాన్సర్ రాకుండా ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి, వస్తే దాన్ని ఫస్ట్ టైంలోనే రికగ్నైజ్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ ఎట్లా ఇవ్వాలి, దానికి సంబంధించి ఉచిత వైద్యాన్ని ఏర్పాటు చేయడానికి అమరావతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందులో మగవాళ్ళకి, ఆడవాళ్ళకి కూడా ఆ స్క్రీనింగ్ టెస్టులు అనేవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గతంలో అనేక మార్లు కూడా మన ఎమ్మెల్యే గారు, విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు కూడా మంగళగిరి మండలం రూరల్ గ్రామాల్లో కూడా, అలాగే అమ్మ బోనమ్మ గారు బర్త్డే రోజు కూడా మంగళగిరి టౌన్లో కూడా ఈ క్యాన్సర్ ఉచిత వైద్య పరీక్షలు అనేది చేయడం జరిగింది. అలాగే ఈ రాజధాని గ్రామాల్లో ఇప్పుడు స్వచ్ఛందంగా నిన్న తుళ్ళూరులో, ఈరోజు ఎర్రబాలెం గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బయటికి మనం హాస్పిటల్కి వెళ్తే ఏ టెస్టులు చేయించుకోవాలన్నా కూడా 10,000 అవుతూ ఉంటాయి. గ్రామస్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎటువంటి నివారణ మార్గాలు అనేది డాక్టర్లను అడిగితే వాళ్ళు కూడా కన్సల్ట్ అయ్యి డాక్టర్లు ఇచ్చిన సలహాలని, సూచనలు కూడా పాటించి ఎటువంటి రోగాలు లేకుండా ఉంటారని ఈ అవకాశాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు ప్రత్యేకంగా గ్రామస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసి ఇక్కడ ముఖ్యంగా డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ పేద ప్రజలందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామంలో సహకరించిన టీడీపీ, జనసేన నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి ఆల్రెడీ గవర్నమెంట్లో మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము కొన్ని నెలల నుంచి ఎన్సిడి స్క్రీనింగ్ అనేది చేస్తున్నాము. దానిలో భాగంగా 3 క్యాన్సర్స్కి మనం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నాం. ఏఎన్ఎన్స్, ఆశాస్ ఇంటింటికి వెళ్ళి నోటి క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్కి కూడా స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. వాళ్ళకి అక్కడ అనుమానం ఉన్న కేసెస్ని మాకు యూపీహెచ్సిస్ ఏవైతే ఉన్నాయో వాటికి రిఫరల్ చేస్తున్నారు. అక్కడ మేము డాక్టర్స్ వాళ్ళని స్క్రీనింగ్ చేసి అనుమానం ఉన్న కేసెస్ని, కన్ఫర్మ్ అయిన కేసెస్ని మేము జీజీహెచ్లో నాట్కో సెంటర్ అని చెప్పి క్యాన్సర్ సెంటర్ ఉంది, అక్కడికి పంపించి వాళ్ళకి అక్కడ ఫ్రీ ఆఫ్ ట్రీట్మెంట్తో అక్కడ అన్నీ ఇప్పిస్తున్నారు. అదేవిధంగా మన ఎన్టీఆర్ వైద్య సేవ కార్డుతో దానికి ఏవైతే ఫ్రీ ట్రీట్మెంట్స్ అందుతున్నాయో కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకుంటున్నారు. ఇవాళ మనకి బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ ఎర్రబాలెం నియోజకవర్గంలో మనకి ఇట్లా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పెట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే దీనివల్ల ప్రజలకి ఈ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏంటి, మనం అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి అవేర్నెస్ కల్పించడానికి ఇది ఒక చక్కటి ప్రోగ్రాము. సో మీకు ఎవరైనా సరే 40 years అబవ్ వాళ్ళు, మన విమెన్లో అయితే ఖచ్చితంగా 35 అబవ్ వాళ్ళందరూ కూడా మనం ఈ స్క్రీనింగ్స్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. మీ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా కానీ లేదా 35 అబవ్ వాళ్ళు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న విమెన్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకొని దానికి తగిన ట్రీట్మెంట్, దాని సలహాలు, పెద్ద పెద్ద డాక్టర్స్ వచ్చిన్నారు. సో వాళ్ళ సలహాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇదంతా ఆర్గనైజ్ చేసినందుకు ఇక్కడున్న జెడ్పీటీసీ మేడం వీళ్ళందరికీ కూడా నేను నా కృతజ్ఞతలు. ఎర్రబాలెం గ్రామంలో ఈరోజు సిఆర్టీ వారి సహకారంతో, ఎస్బీఐ బ్యాంక్ వారి సౌజన్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం సిఆర్డీఏ కమిషనర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం మన ఎర్రబాలెం గ్రామంలో పెట్టడం మనందరికీ చాలా ఉపయోగకరమైనటువంటి విషయం. రాజధానికి భూములు ఇచ్చినటువంటి మన గ్రామంలో రైతులు, రైతు కూలీలు, గ్రామ ప్రజలందరూ కూడా ఈ రోజున మనం తినేటువంటి ఆహారపు అలవాట్ల వల్ల కానీ, కలుషితమైనటువంటి ఆహారం కానీ,
బయట తినేటువంటి తినుబండారం వలన కలిపేటువంటి రంగుల వలన వచ్చేటువంటి ఇప్పుడు సగటు ప్రజల యొక్క జీవన ప్రమాణాల్లో సగటు ప్రజల యొక్క శాతాన్ని చూసుకుంటే దగ్గర 35-40% అత్యధిక రోగులు ఈరోజు క్యాన్సర్ బారిన పడటం, మరి పుట్టిన పిల్లల దగ్గర నుంచి మరి వృద్ధుల వరకు కూడా, మరి మేడం గారు చెప్పినట్టుగా 35 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క శాతం ఎక్కువగా వస్తూ ఉండటం వలన ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ హాస్పిటల్ కాడికి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకొని ఆర్థిక స్తోమత లేదనేది ఒక ఉద్దేశంతో మరి బసధారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యంతో మరి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ఈ రోజున వాడవాడల రాష్ట్రంలో మరి తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ మరి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క క్యాన్సర్ బారి నుండి మొదటి దశలోనే గుర్తించి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణం పెరగాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన సిఆర్డే గ్రామాల్లో ఒకటైనటువంటి ఎర్రబాలె గ్రామంలో నిర్వహించడం, మరి మన గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క అవకాశాన్ని మరి ఉపయోగించుకొని వారి క్యాన్సర్ మొదటి దశలో గుర్తిస్తే మరి దానికి ప్రమాదం ఉండదు, దానికి మరణం యొక్క టైం పెంచుకోవడానికి ప్రతి ఒక్క రోగికి కూడా దోహదపడుతూ ఉంటుంది. క్యాన్సర్ని చూసి ఈ రోజున భయపడాల్సిన అవసరం లేదు, క్యాన్సర్ని నిర్లక్ష్యం చేస్తేనే మనం భయపడాల్సినటువంటి సందర్భం ఉందని దీని అవేర్నెస్ కోసం, అవార్డు చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా టెస్టులు చేయించుకుంటారనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సిఐడి వారు మన గ్రామాల్లో ఈ శిబిరం నిర్వహించడం చాలా అభినందించదగిన విషయం. ఇది ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. జనరల్గా స్క్రీనింగ్ అంటే చాలా సీరియస్గా జరిగే విషయం, ఇక్కడ చాలా పెద్ద పెద్ద భయాలు పెడతారు అనేసి ఒక అపోహ ఉంటుందండి. స్క్రీనింగ్ వల్ల భయం పోతుందండి, నాకు లేదు అనే భరోసా వస్తుందండి. ఉందో లేదో అనేది భయం అండి కదా, అదే కదా దయ్యం అంటే ఉందో లేదో తెలియదు కాబట్టి భయం, లేదు అంటే నమ్మకం. సో క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా అంతే అండి. మనం చాలామందికి స్క్రీన్ చేసాము, 1% మందికి డౌట్ ఉంటుందండి ఉందేమో అని, వాళ్ళని మనం ఫర్దర్ టెస్ట్కి పంపిస్తాం, మిగిలిన వాళ్ళందరికీ లేదు అనే కాన్ఫిడెన్స్ ఇస్తాం. ఓకే, సో ఎవరైతే క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటారో వాళ్ళు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటారు, నాకు ఒక మహమ్మారి లేదు అని కదా. సో అందుకని అందరినీ వెల్కమ్ చేస్తాం అన్నమాట, రండి టెస్ట్ చేయించుకోండి, రండి టెస్ట్ చేయించుకోండి అని. హ్యాపీనెస్ ఇండెక్స్ పెరగాలి అంటే హెల్త్ ఇండెక్స్ పెరగాలండి. హెల్త్ ఇండెక్స్ పెరగాలి అంటే స్క్రీనింగ్ పర్సంటేజ్ పెరగాలండి. సో ఎక్కువ మంది స్క్రీన్ అయితే ఆటోమేటిక్గా ఎక్కువ మంది హెల్తీగా ఉంటారు, ఎక్కువ మంది హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా ఎక్కువ మంది హ్యాపీగా ఉంటారు.